కాక్రోచ్ జనతా పార్టీ కుట్రల్లో చిక్కుకోవద్దు. దేశం కోసం ఎదురొడ్డి పోరాడాలి. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశ సమగ్రతను దెబ్బతీసే విభజనవాద కుట్రల పట్ల ప్రజలు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేశాన్ని బలహీనపరిచే శక్తుల కుట్రల్లో చిక్కుకోకుండా దేశ ప్రయోజనాల కోసం ఐక్యంగా నిలబడి పోరాడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సుమతీ శతకంలోని ఒక నీతిని ఉదాహరణగా చెబుతూ, చిన్నగా కనిపించే చీమలు కూడా కలిసి ఒక బలమైన సర్పాన్ని సంహరించగలవు అని గుర్తుచేశారు. అదేవిధంగా చిన్న చిన్న స్వార్థ ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఒకచోట చేరి విభజనవాద భావజాలంతో దేశ సమగ్రతకు ముప్పు తెచ్చే ప్రయత్నం చేస్తారని పవన్ హెచ్చరించారు. దేశ ఐక్యత, సమగ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసిన ఆయన, దేశం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటి? కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.